Hey, hello guys, welcome back to my యూట్యూబ్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు అయితే మేము సమ్మర్ హాలిడేస్ కదా, సో సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి కాలేజ్కి స్నాక్స్ తీసుకెళ్ళడానికి అయితే స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకో తెలీదు, సడన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లో స్నాక్స్గా ఏదైనా తినాలి అని చెప్పి. మేమైతే ఈరోజు ఇంట్లో స్నాక్స్ ఏమేమి రెడీ చేసుకుంటున్నామంటే జంతికలు ప్రిపేర్ చేసుకుంటున్నాం, అండ్ మైదా పిండితో బిస్కెట్స్ రెడీ చేస్తున్నాం, అండ్ గవ్వలు కూడా రెడీ చేస్తున్నాం. నాకు తెలిసి ఇది ఒక్కొక్కలా పిలుచుకొని ఉంటారు, బికాస్ మేము గవ్వలని పిలుస్తాము అండ్ మురిపిలని కూడా అంటారు. ముందుగా అయితే మురిపిలు అయితే రెడీ చేస్తున్నారు. మా మమ్మీకి అయితే చేయడం రాదు, సో అక్కని పిలిచి అక్క చేత అయితే చేయిస్తున్నారు. భారతక్క అయితే మురిపిలు చాలా అంటే చాలా బాగా చేస్తారు, అండ్ ఆ షేప్ అయినా అదైనా చాలా అంటే చాలా బాగా తీస్తారు. ముందుగా అయితే మురిపిలు రెడీ చేసుకోవడానికి మనకి కావాల్సింది ఏంటి అంటే మైదా పిండి, ఇంకా అందులో కొంచెం ఉప్మా రవ్వ. అసలు ఆ ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యాను షాప్కి వెళ్ళినప్పుడు. అక్కడ ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ రెండు అయితే ఉన్నాయి, సో అవి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఫైనల్లీ ఏంటి అంటే అక్కడ అక్క లేదు ఇవ్వడానికి. నేనైతే అక్క వాళ్ళ అమ్మాయి, నాకన్నా చిన్న అమ్మాయి, తనకి తెలీదు అని చెప్పి ఫైనల్లీ మమ్మీ 6 కేజీ తెమ్మంటే నేను మాత్రం 1/2 కేజీ మాత్రమే తెచ్చాను. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఇంకొక 1/2 కేజీ తెచ్చాను. అప్పుడు వరకు భారతక్క అయితే వెయిట్ చేశారు, చాలా అంటే చాలాసేపు వెయిట్ చేశారు. అండ్ అయితే ఫుల్గా కలుపుతున్నారు. అందులో కొంచెం పురుగులు అవన్నీ ఉంటే ఏరీసి బయట పడేస్తున్నారు. అండ్ ఇంక ఇది ఎలా చేస్తాము అంటే మొత్తం ఉప్మా రవ్వ, మైదా పిండి బాగా కలుపుకున్నాక వేడిగా మనం అయితే ఆయిల్ని మరిగించుకోవాలి. మరిగించుకున్న ఆయిల్ తెచ్చి అది ఒక ముద్దలా అయినంత వరకు చేయాలి. అది అయ్యేలోపు నేను బియ్యాన్ని ఎందుకు వీడియో తీసాను అంటే మా మమ్మీ అయితే ఒక పని చేశారు. ఏంటి అంటే ముందు ఆల్రెడీ ఆడించారు జంతువులకి పిండి. అది ఎంత అంటే చాలా తక్కువ ఆడించారు. ఆ పిండికి మినిమం 10 జంతికలు కూడా రావు. అందుకని చెప్పి మళ్ళీ అయితే బియ్యం కడిగేసి ఎండబెట్టారు. చెప్పా కదా ఇందాక ఒక ముద్దలా చేస్తారని. సో ఆయిల్ తర్వాత వాటర్ వేసి ముద్దలా అయితే చేశారు. అండ్ ఫైనల్లీ వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ వంటలు అయితే అక్క, భాగ్యక్క అండ్ మాయ అందరూ కలిపి చేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే అడ్డంగా వచ్చి నించున్నారు మాయ అయితే. ఇంకా మాయ ఎందుకు వచ్చారు అంటే మాయ కూడా ఒక పెద్ద పని అయితే చేశారు అక్కడ కూర్చొని. మాయ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అండ్ చెప్పాను కదా మురిపిలు చేయడం, మా అక్క ట్రై చేసింది. బట్ మా అక్కకైతే అస్సలు రాలేదు. నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు అక్కకి, బట్ ట్రై చేశారు. అస్సలు అంటే అస్సలు రాలే. చూశారు కదా అక్కడ. సో ఫస్ట్ ముందుగా అయితే మురిపిల్ని మనం బాగా వేపుకుంటాము. అవి వేపుకున్నాక దానికి పాకం పెడతాము. సో పాకం పెట్టాక గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. అది పాకం పెట్టాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అండ్ ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేపాలి అవి. సో ఆ కలర్లో వచ్చాక అయితే బయటకు తీసేయాలి. నేను లాస్ట్లో చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఇంకా అక్క అయితే జంతికలు చేయడానికి పిండిని అయితే కలుపుతున్నారు. అక్క వాళ్ళు చేసుకున్నారు అండ్ మేము కూడా చేసుకున్నాం. అక్క వాళ్ళే బిస్కెట్స్ కూడా చేసుకుంటారు. చూసారు కదా, మనం జంతికలు చేసుకోవడానికి బియ్యం ఆడించారు. అందులో కొంచెం జీలకర్ర కాదు, వాము కొంచెం సాల్ట్ వేసి కలిపారు. అది యాక్చువల్లీ అక్క కలుపుతుంది అనుకున్నాను, బట్ మాయే కలిపారు. సో గైస్, ఇది జంతికలకి కాదు, ఇదేమంటారు, బిస్కెట్స్ రెడీ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు మాయ అయితే. అది చాలా అంటే చాలా గట్టిగా ఉంది. చాలాసేపు కలుపుతూ ఉన్నారు. అలాగా చాలాసేపు తర్వాత అయితే అది ఒక
ముద్దలా రెడీ అయింది. అవి బిస్కెట్స్ పొంగడానికైతే సోడా ఏశారు. యాక్చువల్లీ అంత పిండి కాదు సోడా, చాలా అంటే చాలా తక్కువ. అయినా సరే చాలా అంటే చాలా బా వచ్చాయి. చేత్తో పట్టుకొని ఉన్నా కదా! నేనే వెయిట్ చేస్తాను ఎప్పుడేస్తారని. ఎంతెయ్యాలో తెలీదు. అందుకనే అది పక్కన పెట్టేసాం మేము. పక్కన పెట్టేసాక మాయ చూసారు కదా! ఎంత కష్టపడుతున్నారో. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అండ్ ఫైనల్లీ పిండి పిసకడానికైతే మాయ అంత దూరం నుంచి వచ్చారేమో ఇక్కడికి. ఎందుకంటే మాయ పడుకున్నారు డ్యూటీకెళ్ళాలి అని చెప్పి. అయినా సరే నిద్ర పట్టక ఇక్కడికైతే వచ్చారు. బికాస్ హెల్ప్ చేయడానికి అయ్యి ఉండొచ్చు. చూసారు కదా ఎంత కష్టపడుతున్నారో. అండ్ ఇక్కడ మాయ పిండి పిసుకుతుంటే అక్కడ జంతికలైతే వేస్తున్నారు. నేను మాత్రం వీడియో తీస్తూ కూర్చున్నాను. అండ్ మా డ్యాడీతో బ్లూటూత్ కోసం కూడా నేను కొంచెంసేపు గొడవ పడ్డాను సాంగ్స్ పెట్టుకోవడానికి. బికాస్ బ్లూటూత్ కనెక్షన్ డ్యాడీ ఫోన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. నా ఫోన్‌కి కాదు. ఇంకా డ్యాడీతో అలా గొడవ పడ్డాక చూసారు కదా! ఆ సోడా మొత్తం ఏసేశారు. ఇందాక నుంచి మాకు తెలియక మేమైతే సోడాని చేత్తో పట్టుకొని ఉన్నాము. అండ్ సోడా అంతా వేసేసాక అది దగ్గరగా ఒక ముద్ద కలుపుకొనైతే సైడ్‌కి పెట్టుకున్నారు. చూసారు కదా! మా అక్క ఎంత సైలెంట్‌గా కూర్చుందో. అండ్ వర్షం అయితే పడింది. పడుతూనే ఉంది వర్షం మధ్యాహ్నం వరకు. అండ్ ఇంకా జంతికలు చూసారు కదా! నేను ఆల్రెడీ పండగ వీడియోలో కూడా చేశాను. ఐ మీన్ పండగప్పుడు కూడా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం. అండ్ నేను కూడా తీశాను లాస్ట్‌లో. బట్ అవి కొన్ని మాడిపోయాయి అండ్ కొన్ని బానే వచ్చాయి. కానీ అవి ఏగాయి లేదనే అంటే బ్రౌన్‌గా వస్తే ఏగాయి అంటారు కదా! సో, నేను అప్పటి వరకు వదిలేసాను కొన్ని. అలా అయితే అయింది. నేను తీసినప్పుడైతే వీడియో తీసుకోలేదు. అండ్ ఫైనల్లీ అయితే గవ్వలయిపోయాయి. జంతికలు వేస్తున్నారు. అండ్ బిస్కెట్స్ చేసినప్పుడు నేను వీడియో అయితే తీసుకోలేదు. బికాస్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టడానికెళ్ళాను. ఇది బిస్కెట్స్ రెడీ చేసినప్పుడు అంటే అది చిన్న చిన్న ఉండలు తీసుకొని ఒక చపాతీలా చేసి అది బ్లేడ్‌తో కట్ చేస్తే మనకి చిన్న చిన్న పీసెస్‌లా వస్తది. అది చేయడానికి చాలా అంటే చాలా కష్టం. చెప్పాను కదా! లాస్ట్‌లో చూపిస్తా అని చెప్పి పాకం పెట్టిన తర్వాత ఇలా ఉంటది. అంటే కొంచెంసేపు మనం వదిలేసుకోవాలి. టేస్ట్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బావుంటది. అండ్ దీంతో పాటు జంతికలు, బిస్కెట్స్ ఇవి కూడా అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకి